అందరికీ నమస్కారం అండి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. సో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు 48 సంవత్సరాలు అయిపోతుంది. దగ్గర ఇప్పుడు ఈ సంవత్సరం లోపల ఐ థింక్ 1000 పిక్చర్స్ 11 లాంగ్వేజెస్లో అవుతుంది. సో నేను పుట్టింది పెరిగింది చెన్నైలో. మా తల్లిదండ్రులు వచ్చి యాక్చువల్గా మ్యాంగ్లూరు, బట్ వాళ్ళు చెన్నై ఉద్యోగం కోసం వచ్చి, మా అమ్మ పేరు కేసరి చందర్, ఎత్రాజ్ కాలేజ్ చెప్పి చెన్నైలో పెద్ద కాలేజ్, దానికి ప్రిన్సిపల్. నాన్నగారు లాయర్, ఇండియన్ కార్పొరేషన్ లీగల్ అడ్వైజర్. నేను పుట్టింది పెరిగింది అక్కడ. సినిమా ఫీల్డ్కి సంబంధం లేదు, సినిమా ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు. భగవంతుడు ఏం చేశాడంటే తమిళ ఫీల్డ్లో 78లో డైరెక్ట్గా హీరోగా స్విమ్మింగ్ పూల్ సినిమాలో నన్ను హీరోగా పరిచయం చేసి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ టిఆర్ రామన్న. ఒక మామూలు కారు మెకానిక్ నన్ను తీసుకెళ్ళి సినిమా ఇండస్ట్రీలో జాయిన్ చేశాడు. నా కథ చాలా విచిత్రంగా ఉంటుంది. అందరికీ పెద్ద పెద్ద రికమెండేషన్స్ వస్తుంటాయి. నాకేంటంటే ఒక కారు మెకానిక్ అంటే అతను కూడా వేషాలు వేసే ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాంటిది పాపం. అతను నా మీద ఎందుకో అభిమానం, ఎందుకో ఆయనలో నేను ఈ ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు ఉంటాను అని చెప్పి ఆయన ఎందుకో మరి తెలియదు, ఆయన తీసుకెళ్ళి పరిచయం చేశాడు. ఈరోజు నేను ఇంత సాధన నేను సాధించాను. మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు నాకు ముఖ్యంగా చెప్పాలి. అలాగే మా అభిమానులు, మా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లతో చేయడం జరిగింది. టోటల్గా సినిమా అంటే ఏంటో తెలియదు, సినిమా ఫీల్డ్ ఏంటో తెలియదు, అలాంటిదన్నీ నేర్చుకొని కింద మీద పడి అన్నీ నేర్చుకొని ఈరోజు ఒక లెవెల్కి వచ్చాను. అందులో యాక్షన్ హీరోగా ఉంటూ తర్వాత అన్నమయ్య, శ్రీరామదాస్, సత్యనారాయణ స్వామిలో డివోషనల్ రోల్స్ చేయడం, ఇది చాలా పెద్ద ఒక టర్నింగ్. అంటే అందరి హీరోలకి ఈ అవకాశం దొరకదు, దొరికిన సినిమాలు ఆడాలి. వేషం వేయవచ్చు, కానీ సినిమాలు ఆడాలంటే ప్రజల మనసులో అది పోయి అతుక్కోవాలి. అది అదృష్టం నాకు వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చారు. రాష్ట్రపతి గారు శంకర్ దయాళ్ శర్మ గారు అప్పుడు ఆయన పిలిచి అన్నమయ్య సినిమా నా పక్కనే కూర్చొని చూసి ఆయనతో బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసే భాగ్యం కూడా నాకు కలిగింది. అప్పట్లో సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా తెలియాలి నా గురించి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ చూస్తారు. సో ప్రతి ఒక్కరికి ఒక రికార్డు, ప్రతి ఒక్కరికి జీవితంలో అనేది ఏదో ఒకటి సాధిస్తే తప్ప మనం ఉండదు. మనం చెప్పడం కాదు, అది అప్డేట్ చేస్తూనే ఉండాలి. అప్డేట్ చేయడం అంటే ఏంటంటే నేను ఇంకా సినిమాలు క్యారెక్టర్స్, తర్వాత శివాజీ ద బాస్లో విలన్గా, హిందీ పిక్చర్ గబ్బర్ ఇస్ బ్యాక్లో చేయడం, ఇట్లా అలా చేశాను అనమాట. అట్లా ఇక్కడ నెల్లూరులో బ్లడ్ బ్యాంక్ విషయం, రక్తదానం విషయంలో భాస్కర్ నాయుడు ఒక హీరో. ఈయన ఏంటంటే రక్తం దానం అనేది చాలా చాలా విలువైన ఒక దానం. అన్నదానం ఇవన్నీ ఉన్నాయి, నేను కాదంటలేదు, కానీ రక్తదానం గురించి అంత స్ట్రెయిన్ తీసుకొని, అలాగే ఇప్పుడు ఎంతో మంది జస్ట్ లోపల విజయభాస్కర్ 69సారి అతను ప్రకటిస్తున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. నాకు ఆయన గురించి విన్నాను. దాని తర్వాత నేను కలిసిన తర్వాత అన్ని ప్రోగ్రామ్స్కి నాకు అన్న ఇట్లా ఉంది అంటారు. పాపం నాకు షూటింగ్లు కొంచెం ఉండడంతో కొన్ని రాలా, మ్యాక్సిమం నేను వచ్చి అటెండ్ అయ్యి, ఎందుకంటే ఇది ప్రమోట్ చేయాలి. మెయిన్గా ఈ బ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ విషయం చాలా మందికి తెలియదు. బ్లడ్ బ్యాంక్ వాల్యూ ఏంటో తెలియదు. ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ రక్తం ఎంత విలువైన రక్తం అనేది అప్పుడే తెలుస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఓపెన్గా చెప్తాను, అందరికీ క్యాస్ట్ ఫీలింగ్, కమ్యూనిటీ ఫీలింగ్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇవన్నీ ఉన్నాయండి. కానీ రక్తం ఇచ్చినప్పుడు అవన్నీ ఆలోచిస్తున్నారండి? అది ఎవరి రక్తం, ఏ క్యాస్ట్, ఏ కమ్యూనిటీ ఆలోచిస్తామా? చాలా విలువైనది రక్తం అనేది, చాలా విలువైనది. అది బ్రదర్ భాస్కర్ టేకప్ చేసుకుని ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసి తీసుకొచ్చేసి ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ మీద నోవా బ్లడ్ బ్యాంక్ అని పెట్టి ఎంతోమంది ఆయన శిష్యులు అందరిని పెట్టి చాలా గొప్ప విషయం అది ఆయన చేయడం. ఇది నా దృష్టిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి వెళ్ళాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళాలి. ఎందుకంటే ఇది చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. ఇలాంటి వాళ్ళు కావాలి మనకి, ఇలాంటి వాళ్ళు సొసైటీలో కావాలి. వీళ్ళకి గుర్తింపు రావాలి, వీళ్ళకి డెఫినెట్లీ వీళ్ళకి ఏంటంటే ప్రమోషన్ రావాలి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి. ఆయనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా
ఆయనతో పాటు ఎంతోమంది సహకరిస్తున్న ఆయన శిష్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ బ్లడ్ ఎవరైతే డొనేట్ చేస్తారో చాలా మంది ఏమనుకుంటారంటే బ్లడ్ ఇస్తే మనం వీక్ అయిపోతాం, బ్లడ్ ఇస్తే మనం అయ్యో ఏమవుతుంది, ఏమీ కాదు. 69 సార్లు ఇస్తున్నాను నేను విజయభాస్కర్. అది కాకుండా సోషల్ సర్వీస్ ఎన్నో చేస్తాను. అలా చాలా మంది ఎవరైతే ఇప్పటి వరకు బ్లడ్ బ్యాంక్ ఇచ్చారో వాళ్ళందరికీ నమస్కారం. ఎందుకంటే అది చాలా ధైర్యం కావాలి. ప్లస్ వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి. వాళ్ళలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ బ్లడ్ పనికిరాదు మళ్ళా. సో అది కూడా చాలా అందుకే ఇది చాలా విలువైన ఒక దానం నేను చెప్తాను. అన్నదానం అవన్నీ ఉన్నాయి. విద్యాదానం, వైద్యదానం ఉంది. ఇది చాలా విలువైన ఒక దానం. అది భాస్కర్ చేయడం చాలా హ్యాపీ. నేను ఎప్పుడు నెల్లూరుకి వచ్చినా కనీసం ఒక 5-10 నిమిషాలు వచ్చి భాస్కర్‌ని చూసి, అంటే ప్రోగ్రామ్ ఉన్నా లేకపోయినా వచ్చి చూసి వెళ్తాను. కానీ ఆయన ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టి పిలిచి ఆయన పాపం చేస్తారు. సో భగవంతుడు ఆయనకి మంచి ఆయుష్, ఆరోగ్యం అన్నీ ఆయనకి ఇవ్వాలి. ఆయన కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు ఆశీర్వాదం ఇస్తూ ఆయన పిల్లలందరూ బాగుండాలి. ఈయన ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి. వెళ్ళి ఎంతోమంది ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఏమేమో చేస్తున్నారు. పర్సనల్గా ఇచ్చున్నారు, ఆయన కూడా బ్లడ్ ఇచ్చున్నారు. సో ఈయన ఒక ఇన్స్పైర్. అందుకే చెప్పాను ఈజ్ ద రియల్ హీరో. మేము కాదు, ఈజ్ ద రియల్ హీరో. ఈ హీరోని చూడడానికి ఈ హీరో వచ్చినాడు. సో ఇంకా భాస్కర్ ఇదే మాదిరి సోషల్ సర్వీసింగ్ చాలా చేస్తున్నారు ఆయన. ఇప్పుడు మా రషీద్ అభిమాని దగ్గర దగ్గర ఇప్పుడు 45 సంవత్సరాలు నాతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు. ఆయన ప్రతి సంవత్సరం మా అమ్మగారు పోయిన తర్వాత కేసర్ చంద్ర మెమోరియల్ అని చెప్పి పెట్టి క్రికెట్, కరాటే, డాన్స్ గేమ్స్ అని చెప్పి అవార్డ్స్ చేస్తారు. ఈరోజు ఈవినింగ్ టౌన్ హాల్లో 3 o'clock ఫంక్షన్ ఉంది. మొత్తం మెమెంటోస్ భాస్కరే స్పాన్సర్ చేస్తారు. రషీద్ అంటే ఆయన చాలా ఇష్టం. రషీద్ కూడా ఆయన ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఆయన కూడా వచ్చి సహకరిస్తాడు. సో రషీద్కి ఈరోజు ఆయన ఇచ్చిన మెమెంటో స్పాన్సర్ చేసిన కూడా నేను ధన్యవాదాలు చెప్తూ, అదే మాదిరిగా ఇది అందరికీ ఇక్కడ ఎందుకంటే పేర్లు చెప్తే చాలా ఉందండి. సో అందరికీ ఒక సంస్థ నిలబెట్టాలంటే అందరూ సహకరించాలి. సినిమా తీయడానికి ఓన్లీ ప్రొడ్యూసర్ సరిపోదు. ప్రొడక్షన్ బాయ్ నుంచి అందరూ సహకరిస్తేనే సినిమా అవుతుంది. అలాగే చాలా మంది దీంట్లో మేల్, ఫీమేల్, లేడీస్, జెంట్స్ అందరూ ఉన్నారు. చేసిన వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఈయన డేట్ చెప్పినప్పుడు వచ్చి సహకరించి ఆ కార్యక్రమం చేసిన దానికి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, వన్స్ అగైన్ ఐ విష్ భాస్కర్ నాయుడు ఆల్ ది బెస్ట్. విష్ హిమ్ గుడ్ హెల్త్, వెల్త్, పీస్, ప్రాస్పరిటీ అండ్ హ్యాపీనెస్. ఇప్పుడు 3 నెలల్లో సినిమాలు తీసే ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది సినిమా తీయడానికి. అది విషయం. కాస్ట్ పెరిగిపోయింది. కాస్ట్ పెరిగిపోవడంతో ఏమవుతుందంటే సినిమా కనుక ఫ్లాప్ అయితే ఇంకా మటాష్. ఆ రోజులు అలా కాదు. మేము 7-8 ఫ్లాపులు ఇచ్చినా మాకు మళ్ళీ 9వ సినిమా హిట్ ఇస్తే మళ్ళీ మేము సినిమాలు చేసాం. అంటే మేము మెయింటైన్ చేసాం. డిస్ట్రిబ్యూటర్కి, ఫైనాన్షియర్కి మేము ఒక అండర్స్టాండింగ్. సినిమా ఏదైనా ఫ్లాప్ అయ్యి మాకు ఒక మంచి పొజిషన్ వచ్చినప్పుడు మేము రెన్యూమరేషన్ తగ్గించి మేము వాళ్ళకి సినిమాలు చేసి వాళ్ళని రోడ్డు మీద పడకుండా వాళ్ళు మేము కాపాడాం. అప్పుడు చాలా అండర్స్టాండింగ్. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఆయన పోయింది. అందుకే సినిమా హిట్ అయితే అందరూ హ్యాపీ, సినిమా ఫట్ అయితే సగం ఇండస్ట్రీ పోయినట్టే. మళ్ళీ ఆ డబ్బు అంతా వచ్చి అవన్నీ చేరేటప్పుడు అది ఎప్పుడు అవుతుందో తెలియదు, అవుతుందో లేదో తెలియదు. అదే బాధాకరమైన విషయం. డిస్ట్రిబ్యూటర్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరికి ఉందంటే ఎవరైతే నంబర్ హీరో ఉండొచ్చు, నంబర్ 1 డైరెక్టర్ ఉండొచ్చు, నంబర్ 1 హీరోయిన్ ఉండొచ్చు, వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. డిస్ట్రిబ్యూటర్ కూడా ఒక జీవితం ఉంది, ఆయన కూడా ఒక ఫ్యామిలీ ఉంది. ఆయన ఎంతో రిస్క్ తీసుకొని మీ పిక్చర్ కొంటున్నాడు డైరెక్టర్ పేరు చెప్పగానే. సో ఏదో ఒకటి చేయాలి. నేను మొత్తం జీతం అలా ఇచ్చేయమని చెప్పట్ల. 100 రూపాయలు, 25 రూపాయలు మీరు ఇవ్వాలి, ఆయన కాపాడాలి కదా. మిమ్మల్ని నమ్ముకొని ఆయన సినిమా కొన్నాడు కదా. ఈ వ్యాపారంలో ఈ సర్క్యులేషన్ కంటిన్యూ అవ్వాలి. సో ఇది ఇంకా అంటే అందరికీ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. అందరూ అర్థం చేసుకోవాలి ఏంటి మనం ఏం చెప్తున్నాం అనేది. ఎక్స్చేంజ్ ఉంటేనే ఈ ఇండస్ట్రీ ఉంటుంది. మిగతా బిజినెస్తో నాకు సంబంధం లేదు. అప్పట్లో మేము అన్ని చేసాం. మాకు హిట్ రాగానే ఎవరైతే దెబ్బతిన్న ప్రొడ్యూసర్ ఉన్నాడో, దెబ్బతిన్న డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో, దెబ్బతిన్న ఫైనాన్స్ ఉన్నాడో వాడిని పిలిచి ఏమైనా నా మార్కెట్ బాగుంది, మీరు ముగ్గురు రండి, ముగ్గురు పార్ట్నర్షిప్లో మీరు సినిమా తీయండి, మా రెన్యూమరేషన్ 100 రూపాయలు ఉంటే 25 తగ్గించేసి మేము చూసి అది రావాలి. వస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. ఎంతో మంది కళాకారులు ఉన్నారు, ఎంతో మంది డైరెక్టర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్ర డెవలప్ అవ్వాలి. నేను రిక్వెస్ట్ చేసేది చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ ఆంధ్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తొందరగా సెటప్ చేయండి, తొందరగా ఒక కమిటీ పెట్టండి. ఎంతో మంది కళాకారులు ఇక్కడే ఉంటున్నారు, వాళ్ళ పాపం అక్కడ హైదరాబాద్ రాలేకపోతున్నారు పాలిటిక్స్ వల్ల. వాళ్ళు ఏజ్ పెరుగుతూనే ఉంది రోజు రోజుకి. డైరెక్టర్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. ఎప్పుడు వాళ్ళకి లైఫ్ ఇచ్చేది వాళ్ళు. ఎంతో సినిమా ఈరోజు ట్యాక్స్ రూపంలో ఎంత డబ్బు వస్తుంది, ఈరోజు బ్రహ్మాండంగా వస్తుంది డబ్బు. కానీ డెవలప్మెంట్ చేయాలి. నా రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి దయచేసి
తొందరలో ఆంధ్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టండి, డెవలప్ చేయండి. ఏ విధంగా డెవలప్ చేయడానికి అవుతుందో ఆ విధంగా డెవలప్ చేస్తూ మంచి సినిమాలకి ట్యాక్స్ ఫ్రీ, అలాగే మంచి కుటుంబ చిత్రాలు వచ్చిందంటే దానికి ఏదైనా ఏదో ఒక ట్యాక్స్ సంథింగ్ చేసి మంచి సినిమాలు మార్కెట్లో రావాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు ఈరోజు డ్రగ్స్ ఇదని మీకు అందరికీ తెలుసు. తల్లిదండ్రులకి పిల్లలకి అటాచ్మెంట్ లేదు, అటాచ్మెంట్ ఉంది. సో మంచి కథలు తీసుకొని తల్లిదండ్రుల విలువలు, నేను ఎప్పుడు చెప్తాను, తల్లిదండ్రుల కంట్లో ఎప్పుడు నీళ్లు పెట్టొద్దు, నువ్వు ఆనంద బాష్పాలు పెట్టు. నువ్వు కన్నీళ్లు పెట్టావంటే నువ్వు జీవితంలో పైకి రావు. విగ్రహానికి వెళ్ళిపోయి నువ్వు కాళ్ళ దండం పెడుతున్నావు, కింద పడుతున్నావు. తల్లిదండ్రులకు వాళ్ళ మీద పోయి పడు, వాళ్ళు దేవుళ్ళు, అసలైన దేవుళ్ళు. సెంటిమెంట్ అన్ని మర్చిపోయి ఓన్లీ సెంటే ఉంది ఇప్పుడు. అంచేత మంచి సినిమాలు చేయండి, యూత్కి మంచి ఐడియాస్ ఇవ్వండి. అది ముఖ్యంగా మన తెలుగు సినిమాలు ఈరోజు చాలా దీంట్లో అవార్డ్స్ అన్ని వచ్చిన, నేషనల్ అవార్డ్స్, ఆస్కర్ అవార్డ్స్ అన్నీ వచ్చింది. కాబట్టి మంచి చిత్రాలు చేయండి, మంచి మెసేజ్ ఇవ్వండి, మహిళల్ని గౌరవించే సినిమాలు తీయండి, కుటుంబ చిత్రాలు తీయండి. అలా చేసి సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. ఎందుకంటే నాకు అందరూ కావాలి. నేనేదో ఈరోజు హైదరాబాద్కి వెళ్ళిపోయాను, అక్కడ ఏదో ఉన్నాను నా ఫీలింగ్ కాదు. కళాకారులు అంటే మాకు అలాంటి ఆ ఫీలింగే లేదు. మేమంతా ఎప్పుడు ఒకటే. ఇక్కడ మళ్ళా క్యాస్ట్ లేదు, మాకు కమ్యూనిటీ లేదు, ఏమీ లేదు. కానీ ఈరోజు విడిపోవడం ఏమైందంటే ఆంధ్రాలో ఎంతో మంది, ఇక్కడ వైజాగ్లో, విజయవాడ ఇలా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఎవరు కాపాడతారు? గవర్నమెంటే కాపాడాలి. అందుకే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేయాలి, ఇక్కడ సినిమాలు తీయాలి. ఇక్కడ సినిమాలు తీస్తే దానికి సెపరేట్ ఒక సబ్సిడీ, ఒక ట్యాక్స్ టోటల్గా ఆంధ్రాలో తీస్తే సెపరేట్ ట్యాక్స్, సెపరేట్ సబ్సిడీ పెట్టి ఇక్కడ ఉన్న ఆర్టిస్టులకి, ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అందరికి అవకాశం ఇస్తే ఆ విధంగా సినిమా ఇండస్ట్రీ, ఎందుకంటే నాకు వేరే దాంతో నాకు సంబంధం లేదు, సినిమా ఇండస్ట్రీ బాగుండాలని నా కోరిక. థ్యాంక్ యూ.